నేను మీ మధు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఓ మై ఫ్రెండ్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ, ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు వంటి వారితో నటించి తమ పాపులారిటీని పెంచుకుంది. ఇటీవల సాలార్ బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలోకి వేసుకున్న శృతి హాసన్ వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. త్వరలో ఈ అమ్మడు కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ మూవీ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను గబ్బర్ సింగ్ కోసం టీం అడిగిన సమయంలో కొన్ని కారణాలు చెప్పి తిరస్కరించాను. కానీ హరీష్ శంకర్ మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఆ పాత్రలో మిమ్మల్ని మాత్రమే చూశాను. సో తప్పకుండా చేయాలి అని విజ్ఞప్తి చేశాడట. దీంతో కొన్ని వారాల తర్వాత సినిమా కథ విని స్టోరీ నచ్చడంతో చేయడానికి సిద్ధమయ్యానని చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఆ సినిమా చేయడం వల్ల ఈ రోజు నా కెరీర్ ఇలా ఉందని నమ్ముతున్నానని కూడా చెప్పుకొచ్చింది. ఇక గబ్బర్ సింగ్ వల్ల నా జీవితం మారిపోయింది. తెలుగు సినిమా నాకు విజయానికి మొదటిగా నిలయాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు శృతి హాసన్. అయితే దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. హైదరాబాద్ తో నాకు చాలా కనెక్షన్ ఉంది. నా తండ్రికి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్. స్టార్డమ్ ఎప్పుడు కూడా చూపించరు. గ్రామాలు, వ్యవసాయం గురించి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాంటి వ్యక్తి ఎక్కువగా రాజకీయాలలో ఉండాలి. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్, తలపతి విజయ్ సున్నిత మనస్కులు అన్నమాట. ఇక జెంటిల్ మ్యాన్ లా ఉంటారు వారిద్దరని చెప్పుకొచ్చింది శృతి హాసన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా సరే శృతి హాసన్ కరెక్ట్ గానే చెప్పిందంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సున్నిత మనస్కులేనా? అయితే శృతి హాసన్ చెప్పింది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.